హలో నమస్తే, వెల్కమ్ టు సౌమ్య సంథింగ్ స్పెషల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ కూడా వినాయక చవితిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని నమ్ముతూ సర్వే జన సుఖినో భవంతు. సో ఇప్పుడే మా ఇంట్లో కూడా గణేష్ పూజ కంప్లీట్ చేసుకునేసాము అండ్ బిగ్ బాస్ ప్రోమో చూశాను అండ్ ప్రోమోస్ గురించి రివ్యూ అయితే ఇవ్వాలి కదా. అండ్ అందులో ఈరోజు స్పెషల్ నాగార్జున గారు ఎంట్రీ ఇస్తున్నారు అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ నాగార్జున గారు ఎంట్రీ ఇన్ బిగ్ బాస్ 8 కాబట్టి మనకి దగ్గర డిస్కస్ చేయడానికి చాలా పాయింట్సే ఉంటాయి. కాకపోతే ఈరోజు చూపించిన ప్రోమోలో మేజర్గా 3 ఇష్యూస్ని కవర్ చేశారు. ఒకటి సోనియా అండ్ విష్ణుప్రియ ఇష్యూ అండ్ నాగమణికంఠ అండ్ శేఖర్ భాష ఇష్యూ అండ్ మూడోది కిరాక్ సీత అండ్ యష్మి ఇష్యూ. సో మనకు అనిపించిన పాయింట్స్ ఏంటి, నాగార్జున గారు చెప్పిన పాయింట్స్ ఏంటి, ఏది కరెక్ట్ ఏది రాంగ్, మన రివ్యూస్ ఏంటి, ఇలాంటివన్నీ మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వస్తే విష్ణుప్రియ అండ్ సోనియా ఇష్యూ. నాకైతే పర్టికులర్గా ప్రోమోలో చూసినప్పుడు ఏమనిపించిందంటే సోనియా ఇష్యూని స్టార్ట్ చేసింది అండ్ విష్ణుప్రియ దాన్ని బాగా ల్యాక్ చేసి మిస్టేక్ అంతా తన సైడ్ అన్నట్టు తను చేసుకునింది అని నాకు అనిపించింది. అండ్ దానికన్నా ముందు మాట్లాడాలంటే బిగ్ బాస్ ప్రోమోలో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూపించడం అనేది ప్రోమోకి కొంచెం హైప్ క్రియేట్ చేసుకున్నారు అలా చూపించి. ఎందుకనంటే మామూలుగా ఏదైనా ఇష్యూ మాట్లాడుతున్నారంటే ఏం జరిగింది ఇలా మనకి ఒక పాయింట్ ఉంటుంది, బట్ దానికి కొంచెం యాడ్ ఆన్ మసాలా చేసినట్టు బ్యాక్గ్రౌండ్లో అసలు ఏమేమి జరిగిందని చెప్పి సీన్స్తో సహా ప్రోమో పెట్టినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు ప్రోమో త్రూ వ్యూవర్స్ని కొంచెం అట్రాక్ట్ చేసి అండ్ వ్యూవర్స్కి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఆ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ అండ్ వైట్లో పెట్టి దాన్ని హైలైట్ చేశారు. సో ఇట్స్ అ బిగ్ బాస్ టీమ్ ఎఫర్ట్ మనకి కొంచెం ఏం జరిగింది అనే ఆతృత పెంచడానికి. పర్టికులర్గా ఆ ఇష్యూ గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఫస్ట్ థింగ్ సెన్సిటివ్ టాపిక్ అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ నాకు సోనియా అడల్టరీ కామెడీ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చేయడం వల్ల ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయ్యింది అని నాకు అనిపించింది. అండ్ ఈవెన్ సోనియా మిస్టేక్ చేసినా కూడా తను స్టార్ట్ చేసినా కూడా తన దానికి సంజాయిషి ఇచ్చుకోవడానికి వెళ్ళి మళ్ళీ విష్ణుప్రియ కొన్ని వర్డ్స్ వదిలేయడం వల్ల ఇక్కడ సోనియా స్టార్ట్ చేసిన పాయింట్ పక్కకి వెళ్ళిపోయి విష్ణుప్రియ మాట్లాడిన వర్డ్స్ ఒక్కటే హైలైట్ అయిపోయి తనది రాంగ్ సైడ్ అన్నట్లు పోర్ట్రే అయ్యిందని నాకు అనిపించింది. ఎవరు ఎలాంటి జోక్స్ తీసుకుంటారు, మనకి ఎవరితో అంత క్లోజ్ ఉంది ఏదైనా జోక్ వేస్తే తీసుకుంటారో అన్నట్లు అన్నది అర్థం చేసుకొని ఉంటే తను సోనియా మీద ఆ జోక్స్ వేసేది కాదేమో. ఒకవేళ వేసిన తర్వాత తను రియలైజ్ అయిపోయి ఓకే నేను రాంగ్ పర్సన్తో జోక్ వేసాను, నెక్స్ట్ టైం రియలైజ్ అవ్వాలి అని అనుకోకుండా వెళ్ళి కొన్ని వర్డ్స్ అంటే పుణ్యస్త్రీ లేకపోతే హ్యాండ్ గెస్చర్స్ చూపించడం వల్ల అనవసరంగా తనే బ్యాడ్ అయ్యింది. సో నాగార్జున గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు విష్ణుప్రియని హైలైట్ చేసి బికాస్ అక్కడ మీరే హైలైట్ అయ్యారో అని ఇండైరెక్ట్గా తనకి పాయింట్ చెప్పడానికి ట్రై చేసినట్టు నాకు అనిపించింది. బట్ అది విష్ణుప్రియ కనుక్కొని నెక్స్ట్ వీక్ నుంచి అన్నా ఎవరితో అన్నా ఇలా జోక్స్ వేసేటప్పుడు ఎవరు ఎంతలో ఉన్నారు, ఎంత తీసుకుంటారు, ఎంత దాన్ని వాళ్ళకు బెనిఫిట్ లాగా మార్చుకుంటున్నారు అని గమనించుకుంటే బెటర్. విష్ణుప్రియ హ్యాస్ టు హ్యాండిల్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఎవరు తన జోక్స్ వేస్తున్నప్పుడు తను కామెడీ చేస్తున్నప్పుడు అని నాకు అనిపించిన పాయింట్. సో సెకండ్ థింగ్ నాగమణికంఠ అండ్ శేఖర్ భాష. సో ఇక్కడ నాకు నాగమణికంఠ గురించి నాగార్జున గారు చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే బికాస్ ఈజ్ ఆల్రెడీ డౌన్, ఎక్కువ తన గురించి బ్యాడ్గా అయితే ఆర్ గట్టిగా అయితే ఏది చెప్పరు. మనం ఆల్రెడీ ఎపిసోడ్స్లో చూస్తున్నాం తను సడన్గా హైపర్ అయిపోతారు, సడన్గా ఒక ఎమోషనల్లీ డౌన్ అయిపోతున్నారు, సడన్గా బాగా మింగిల్ అయిపోతున్నారు, ఇలాగా డిఫరెంట్ యాంగిల్స్లో అన్నీ హైపరే ఉంటున్నాయి. కాబట్టి ఎక్కడో తను ఎమోషనల్గా లో అన్నది అందరూ అర్థం చేసుకున్న విషయం. సో ఈవెన్ నాగార్జున గారు కూడా అలా లో ఉన్న పర్సన్తో ఎక్కువగా పాయింట్స్ని గట్టిగా మాట్లాడరు కాబట్టి శేఖర్ భాషకి చెప్పడానికి ట్రై చేశారు. బట్ శేఖర్ భాష ఈజ్ ఆల్వేస్ ఆన్ పాయింట్ అండ్ హీఈస్ వెరీ స్ట్రైట్. తను క్లియర్గా చెప్పేశారు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ఆన్ ద పాయింట్ అని చెప్పి. ఈవెన్ ఆడియన్స్కి కూడా చాలామందికి మణికంఠ గురించి కొంచెం క్లారిటీ లేదు, ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క వర్డ్స్ తన ఫ్యామిలీస్ గురించి వదలడం వల్ల ఏది నిజమైన స్టోరీ ఏది అండ్ ఇదంతా గేమ్ ప్లానా అన్నది అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ ఈవెన్ శేఖర్ భాష చెప్పిన పాయింట్లో కూడా హీఈస్ వెరీ క్లియర్ ఏంటంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అనే ఒక సింగిల్ వర్డ్తో ఎంత నాగార్జున గారు చెప్పినా కూడా తన క్లారిటీతో తను మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నాకు శేఖర్ భాష గారు అంత స్ట్రైట్గా తను అంత హోస్ట్ చెప్తున్నా కూడా తన పాయింట్ని పెట్టాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది అంత క్లారిటీగా చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఐ థింక్ శేఖర్ భాష విల్ నాట్ ఎలిమినేట్, అది ఆబ్వియస్లీ తెలిసిన పాయింట్ అండ్ హీ విల్ బీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. బికాస్ ఈవెన్ ఎపిసోడ్స్లో చూసినప్పుడు కూడా కొంతమంది నెగిటివ్గా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా కూడా తను ఆ పాయింట్స్ని కొంచెం స్ట్రైట్గానే లేదు అని చెప్పి ఖండించడం కానీ అండ్ ఈవెన్ ఓం గారు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పినప్పుడు కూడా శేఖర్ భాష ఏం క్లియర్గా చెప్పారంటే అది నీ పాయింట్ నీ ఒపీనియన్ అయి ఉండొచ్చు, నాకైతే అలా అనిపించడం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఏది ఎవరిని బ్యాడ్ చేస్తూ తిని ముందుకెళ్ళాలి అని అనుకోవట్లేదని నాకు అనిపించింది.
సో హీ విల్ స్టే అండ్ మైట్ బి లిస్ట్లో ఖచ్చితంగా నేను ఉంటారని నాకు అనిపించిన విషయం ఇప్పటి వరకు. హైలైట్ పాయింట్ ఏంటంటే యష్మి అండ్ కిరాక్ సీత. సో ఎందుకంటే ఆల్రెడీ యష్మి వాళ్ళకి పవర్ వచ్చింది అండ్ నాకు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపించాయి. ఏంటంటే ప్రేరణ ఆల్రెడీ బాటిల్ డస్ట్బిన్ వేసి మళ్ళీ ఇది వీలు తీయాలి కదా అని చెప్పి తీసి పైన పెట్టడం, ఇలాంటివి కొన్ని కావాలని ఎదుటి వాళ్ళని పోక్ చేస్తున్న విషయాలు కొన్ని జరుగుతున్నాయి. బట్ నాగార్జున గారు ఈరోజు చెప్పినప్పుడు అది గేమ్ కదా అన్నట్లు చెప్తే నా తెలిసి ఈ టీం వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అని అనిపించింది. అందులో శేఖర్ భాష అయితే అలా లేరు. అండ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం కిరాక్ సీత ఏంటంటే ఇది జస్ట్ ఫస్ట్ వీక్ మాత్రమే, ఇదే వీళ్ళే ఎండ్ వరకు ఉంటారు, ఇలానే ఉంటుంది అని బిలీవ్ చేయకుండా తను ఆల్రెడీ వర్క్స్ ఇచ్చారు అన్న కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ లోపల అండ్ వర్క్స్ ఎక్కువ చేస్తున్నా అన్న ప్రెజర్, ఇలాంటివన్నీ ఎక్కువ మైండ్కి తీసుకుని ఎక్కడికక్కడ రియాక్షన్స్ ఇచ్చేస్తోంది అని నాకు అనిపించింది. తను కొంచెం వెయిట్ చేసి వీళ్ళందరూ చేసేటివి రిమెంబర్ చేసి నెక్స్ట్ వీళ్ళకి టైం వచ్చినప్పుడు చూపించినప్పుడు గేమ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ కిరాక్ సీతకి చాలా పాజిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ అప్పటికప్పుడే రియాక్షన్స్ ఇవ్వడం వల్ల నాకు తెలిసి కిరాక్ సీతనే బ్యాడ్ అవుతోంది అని నాకు అనిపించింది. అండ్ యష్మికి ఇది పాజిటివ్గా మారుతోంది. ఈవెన్ నాగార్జున గారు చెప్పినప్పుడు అదేదో యష్మికి పాజిటివ్ వేలో వెళ్ళినట్టు రీచ్ అయినట్టు చూపించేశారు కాబట్టి మళ్ళీ అక్కడ తనకే పాయింట్ యాడ్ అయ్యింది. సో లెట్స్ సీ. అండ్ ఐ థింక్ కిరాక్ సీత అండ్ వాళ్ళ టీం ఎవరైతే అప్పటికప్పుడు ఈవెన్ విష్ణుప్రియ అప్పటికప్పుడు రియాక్షన్స్ కాకుండా కొంచెం వెయిట్ చేసి వాళ్ళ టైం వచ్చినప్పుడు చూపిస్తే గేమ్ కొంచెం మాకు కూడా వ్యూవర్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు అలా చేశారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇలా చేస్తున్నారా అన్న ఫైటింగ్ అనేది బాగుంటుంది. సో యాజ్ పర్ గేమ్ ఇవన్నీ. సో ఇది మనకి ప్రోమోలో వచ్చిన 3 హైలైట్ పాయింట్స్. అండ్ మనం ఫుల్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ ఎపిసోడ్. అండ్ ఇంకా రేపైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి అది సండే ఫన్ డే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఎపిసోడ్స్ అన్ని చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బట్ నా ఛానల్ సౌమ్య సంథింగ్ స్పెషల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.